బై మీన్స్ ఆఫ్ దిస్ మెడిసిన్ ఎంప్లాయిడ్ ఓన్లీ ఇంటర్నల్లీ, ఓన్లీ కింద అండర్లైన్ చేసుకోండి, రెడ్ గ్రీన్ అన్ని పిందులతో అండర్లైన్ చేసుకోండి. ఎంప్లాయిడ్ ఓన్లీ ఇంటర్నల్లీ, ఈ రకంగా సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ అంటే ఈ రకంగా ఎంచుకున్నటువంటి హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఎంప్లాయిడ్ ఓన్లీ ఇంటర్నల్లీ, ఓన్లీ అంటే లోపలికి మాత్రమే ఇవ్వాలి. అండ్ ఇఫ్ ద డిసీజ్ బి బట్ ఆఫ్ రీసెంట్ ఆర్జిన్ ఆఫన్ బై ది వెరీ ఫస్ట్ డోస్ ఆఫ్ ఇట్. ఓకే, ది జనరల్ morbid state of the body is removed along with the local affection. ఈ రకంగా కేసు తీసుకొని ఈ రకంగా సెలెక్ట్ చేసినటువంటి హోమియోపతిక్ మెడిసిన్ని మనం ఓన్లీ ఇంటర్నల్గా మాత్రమే ఇవ్వాలి. ఈ రకంగా ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ యొక్క డిసీజ్ అనేది చాలా ఇటీవల కాలంలో మొదలైనటువంటి వ్యాధి కానినట్లయితే ఆ యొక్క ఫస్ట్ డోస్తోనే నీకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎలా? ది జనరల్ మార్బిడ్ స్టేట్ ఆఫ్ ది బాడీ ఈజ్ రిమూవ్డ్ అలాంగ్ విత్ ది లోకల్ ఎఫెక్షన్. అక్కడ ఉన్నటువంటి జనరల్ మార్బిడ్ స్టేట్ అంటే మొత్తంగా శరీరం అంతటా వ్యాపించినటువంటి వ్యాధికారక స్థితి నుండి మొత్తాన్ని తొలగించేస్తుంది. దానితో పాటుగా లోకల్ ఎఫెక్షన్ కూడా నయమవుతుంది అన్నమాట. ది జనరల్ మార్బిడ్ స్టేట్ ఆఫ్ ది బాడీ ఈజ్ రిమూవ్డ్ అలాంగ్ విత్ ది లోకల్ ఎఫెక్షన్ అండ్ ది లాటర్ ఈజ్ క్యూర్డ్ ఎట్ ది సేమ్ టైమ్ యాజ్ ది ఫార్మర్. ఈ యొక్క లోకల్ ఎఫెక్షన్ అనేది ముందున్నటువంటి జనరల్ మార్బిడ్ స్టేట్ ఎలా అయితే నయమవుతుందో అలాగే ఈ యొక్క లోకల్ ఎఫెక్షన్ కూడా సైమల్టేనియస్గా నయమవుతుంది. ప్రూవింగ్ దట్ ది లోకల్ ఎఫెక్షన్ డిపెండెడ్ సోలీ ఆన్ ది డిసీజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది బాడీ. సో అంటే ఇది మళ్ళీ మనకు రుజువు కాబడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎఫెక్షన్ అంటే ఏదైతే స్థానిక వ్యాధి అనేసి తెలుస్తున్నారో అది మిగిలిన శరీరం మొత్తానికి సంబంధించినది. ఎప్పుడైతే ఆ మిగిలిన శరీరం అంతా కూడా ఆరోగ్య ప్రమాణాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో సైమల్టేనియస్గా ఇక్కడ లోకల్ ఎఫెక్షన్లో కూడా మార్పులు ఇంప్రూవ్మెంట్స్ వస్తూ అది నయమవుతుండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. సో ఇది మళ్ళీ మనం రుజువు కాబడుతుంది. ఏంటి? ఆ లోకల్ ఎఫెక్షన్ అనేది జనరల్ స్టేట్ ఆఫ్ హెల్త్తో కనెక్ట్ అయి ఉంది, దానిలో భాగంగా ఇది ఉంది అని చెప్తున్నాను. Proving that the local affection depended solely on a disease of the rest of the body. అంటే మిగిలిన శరీరానికి సంబంధించిన ఆరోగ్య ప్రమాణాల మీద ఇది ఆధారపడి ఉంది అనేసి మళ్ళీ రుజువు కాబడుతుంది. అండ్ షుడ్ ఓన్లీ బి రిగార్డెడ్ యాజ్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ది హోల్. యొక్క లోకల్ ఎఫెక్షన్ అనేది ఏదైతే ఉందో ఇది మిగిలిన శరీరానికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితితో ఇది విడదీయరానంతగా కలిసిపోయి ఉంది. సో దీన్ని అలా విడదీసి చూడకూడదు. అండ్ షుడ్ ఓన్లీ బీ రిగార్డెడ్ యాజ్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ది హోల్. మొత్తంలో విడదీయరాని భాగంగా మాత్రమే మనం పరిగణించుకోవాలన్నమాట. ఆ యొక్క లోకల్ ఫంక్షన్ అంటే పలానా వార్ట్ కానివ్వండి, పలానా పింగం కానివ్వండి, పలానా ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాంటి ఏ కంప్లైంట్ అయినా కానివ్వండి, ఇదంతా కూడా మిగిలిన శరీరానికి సంబంధించిన ఆరోగ్యంతో విడదీయరాని భాగంగా ఇది అందులో ఒక భాగంగా ఉంది అని పరిగణించుకోవాలన్నమాట. యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిడరబుల్ అండ్ స్ట్రైకింగ్ సింటమ్స్ ఆఫ్ ది హోల్ డిసీజ్. ఇది మిగిలిన వ్యాధి మొత్తంలోనూ ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే చిన్న వార్త కదా, ఏదో చాలా స్మాల్ వార్త అన్నారు ఇందాక, ఏదో 10 ఏళ్ళ నుంచి అంత చిన్న గుండు పిన్ని సైజు ఉందన్నారు. ఏమైతే నేను జస్ట్ అలా ఎలక్ట్రికల్ కార్ట్ ఇచ్చేస్తాను, బ్యూటిషియన్ దగ్గర ఇలా ఎలక్ట్రికల్ కార్ట్ ఇచ్చేసిపోతుంది అనేసి కాదన్నమాట. అంటే ఆ యొక్క చిన్న వార్త అయినా కూడా ఏదో పిన్ హెడ్ సైజు ఉన్నటువంటి చిన్న వార్త అయినా కూడా అది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి స్ట్రైకింగ్ సింటమ్ అన్నమాట. యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిడరబుల్ అండ్ స్ట్రైకింగ్ సింటమ్స్ ఆఫ్ ది హోల్ డిసీజ్. ఆ మొత్తం వ్యాధిలో అది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం పరిగణించాలి. అది అక్కడ ఏది ఉంటే అది సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, ఇంకేదైనా వాటి కానీ, అల్సర్ కానీ ఏదైనా అది ఒక స్ట్రైకింగ్ సింటమ్గా అక్కడ ఉంది అనేసి మనం పరిగణించుకోవాలి. ఓకే, 193 బై మీన్స్ ఆఫ్ దిస్ మెడిసిన్ ఎంప్లాయిడ్ ఓన్లీ ఇంటర్నల్లీ అంటే లోపలికి మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. అండ్ ఇఫ్ ద డిసీజ్ బి బట్ ఆఫ్ రీసెంట్ ఆరిజిన్, ఒకవేళ అది ఇటీవల కాలంలో మొదలైనటువంటి వ్యాధి కనుక అయినట్లయితే ఆఫెన్ బై ది వెరీ ఫస్ట్ డోస్ ఆఫ్ ఇట్ అంటే ఫస్ట్ డోస్లోనే అది నయమవుతుంది అనేది జరుగుతుంది. ఎలా నయమవుతుంది? ది జనరల్ మార్బిడ్ స్టేట్ ఆఫ్ ది బాడీ ఈజ్ రిమూవ్డ్ అలాంగ్ విత్ ది లోకల్ ఎఫెక్షన్. అంటే ఆ జనరల్ మార్బిడ్ కండిషన్తో పాటుగా
అది ఎలా అయితే నయం అవుతుందో ఇంప్రూవ్మెంట్స్ అంటే దాంట్లో మార్పులు అభివృద్ధి చెందుతూ ఈ యొక్క లోకల్ ఎఫెక్షన్ కూడా తనంతట తానుగా నయమైపోతుంది. ఎలా అయితే జనరల్ మార్బిడ్స్ కండిషన్ అంటే శరీరం అంతటా ఉన్నటువంటి వ్యాధికారక స్థితి ఎలా అయితే నయమవుతుందో ఇది కూడా అలానే నయమవుతుంది. అండ్ ది లాటర్ ఈస్ క్యూర్డ్ అట్ ది సేమ్ టైమ్ యాజ్ ది ఫార్మర్. సో proving that the local affection depended solely on a disease of the rest of the body. సో ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే ఇది పూర్తిగా మిగిలిన శరీరానికి మొత్తానికి సంబంధించినటువంటి ఆరోగ్యంలో లేదు అనారోగ్యంలో ఇది ఒక భాగమే అని చెప్తున్నాను. ప్రూవింగ్ దట్ ది లోకల్ ఎఫెక్షన్ డిపెండెడ్ సోల్లీ ఆన్ ఎ డిసీజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది బాడీ. ఇది పూర్తిగా దాని మీద ఆధారపడి ఉంది. అంటే శరీరానికి సంబంధించినటువంటి సాధారణమైనటువంటి ఆరోగ్య పరిస్థితి అనారోగ్య పరిస్థితి మీద ఇది ఆధారపడి ఉంది. అండ్ షుడ్ ఓన్లీ బి రిగార్డెడ్ యాజ్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ది హోల్. ఇది ఎలా పరిగణించుకోవాలంటే ఇది శరీరంలో ఇది ఒక విడదీయరాని భాగంగా మాత్రమే ఇది ఉంది. యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిడరబుల్ అండ్ స్ట్రైకింగ్ సింప్టమ్స్ ఆఫ్ ది హోల్ డిసీజ్. ఆ మొత్తం వ్యాధిలో ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా ఉంది అనేసి చెప్తున్నాను.